నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వీడియో నేను తెలియజేస్తున్నాను. అదేంటంటే కనకపుష్య రాగం అనేటటువంటి స్టోన్ గురించి, అసలు అది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని క్యారెట్స్లో పెట్టుకోవాలి, అవి పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ గ్రహానికి సంబంధించింది ఈ రత్నం, ఇలా ఎన్నో విషయాలు తెలియజేస్తాను. సో ఫస్ట్ నుంచి పూర్తిగా మీరు పూర్తి వీడియో చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా అర్థం అవటం జరుగుతుంది. కనకపుష్య రాగం అనేటటువంటిది గురువుకి సంబంధించినటువంటి రత్నం. మనం నవరత్నాలు అనేటటువంటి సిరీస్ ఒకటి చేసుకుందాము. అందులో నవరత్నాల గురించి అన్నీ చెప్తాను. అందులో కనకపుష్య రాగం గురించి వాళ్ళు తెలుసుకుందాం. సో ఈ కనకపుష్య రాగం గురువుకి సంబంధించింది. గురువు ఏంటంటే నవగ్రహాలలో అత్యుత్తమమైనటువంటి గ్రహం. శుభ ఫలితాలు ఇవ్వడంలో గురువును మించినటువంటి గ్రహం ఏది కూడా లేదు. అదేవిధంగా గురువు చాలా పెద్ద గ్రహం. ఖగోళంలో కూడా మనం చూస్తే గ్రహాలన్నిటిలోకి గురుగ్రహం చాలా పెద్దదిగా కనబడతాం అనేటటువంటి జరుగుతుంది. గురువు విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు సకల విధాన శుభాలకి కారకుడు. అంటే అన్ని రకాలుగా ఏ పని చేయాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కూడా సరైన గురువు మనకి దొరకకపోతే ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకోలేం. సో అటువంటి గురువు అనేటటువంటి గ్రహం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అని చెప్పుకోవాలి. సో ఆయన చాలామంది మనం చూస్తూ ఉంటాం. జనరల్గా పీజీలు చేస్తూ ఉంటారు. మంచి హై క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అడిగినా కానీ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ జాతకంలో గురువు కనుక సరైన స్థితిలో లేకపోతే ఎంత చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. అందులోనూ కూడా ఇంకా ముహూర్త విషయానికి వచ్చేటప్పటికి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తంలో గురుబలం అని అంటూ ఉంటాం. శుభగ్రహం అయినటువంటి గురుబలం అని అంటూ ఉంటాం. సో గురుబలం లేనటువంటి ముహూర్తానికి కూడా అంత ప్రాధాన్యత ఉండదు. సో అందువలన ఏంటంటే ఈ యొక్క గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు వర్ణించడం ఆ బ్రహ్మకైనా కూడా సాధ్యం కాదు. అన్ని గొప్ప పనులు, అప్పులు వసూలు అవటం కానీ, వివాహం అవ్వాలంటే, సంతానం కలగాలంటే, లేకపోతే సంతానం విద్యలో రాణించాలంటే, ఎన్నో రకాలుగా అనారోగ్యం నుంచి కొంత బయటపడాలంటే, ఏదైనా సబ్జెక్ట్లో మాస్టరీ అవ్వాలి, లేకపోతే పిహెచ్డి చేయాలి, అటువంటి గురువు కోసం ఎవరైనా గురు దీక్ష పొందడానికి, గురువులు తారసపడడానికి, ఒక మార్గదర్శకుడు మన లైఫ్లో ఉండటానికి కూడా జాతకంలో గురుబలం అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా అది మనకి సాధ్యపడుతుంది. ఇక ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి రత్నమైనటువంటి కనకపుష్యరాగం అనేటటువంటిది చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. ఒక 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 క్యారెట్స్ 2.5 క్యారెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 25 దాటినటువంటి వాళ్ళు మాత్రం 3 క్యారెట్స్ అట్లా పెట్టుకుంటే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాలు దాటితే మాత్రం 4 క్యారెట్లు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ, అధికస్య అధికం ఫలం అని అంటూ ఉంటాం. కాబట్టి అంత పెట్టుకుంటే చాలా మంచిది. జనరల్గా ఈ యొక్క కనకపుష్యరాగం అనేటటువంటిది మనకి శ్రీలంకలో దొరుకుతాయి, లేకపోతే థాయిలాండ్లో కూడా దొరుకుతాయి. చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేశాలు ఇవి. ఇక్కడ మనకి కనకపుష్యరాగాలు అవి కూడా బాగా దొరుకుతాయి. పాత రోజుల్లో మనకి కాశ్మీర్లో కూడా ఈ యొక్క స్టోన్స్ దొరకడం అని గ్రంథాలలో అది కూడా ఉండటం జరిగింది. సో ఈ కనకపుష్యరాగాన్ని ఏ రోజు ధరించాలంటే గురువారం నాడు ధరించాలి. దోషం లేనటువంటిది ఈ యొక్క రత్నము. నాకు తెలిసి 90% మంది, అంటే 90% మందికి ఈ స్టోన్ అనేటటువంటి సూట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ స్టోన్ పెట్టుకుంటే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక ఈ స్టోను రింగ్గా ధరించేటటువంటి వాళ్ళు కుడి చేతి ఇండెక్స్ ఫింగర్ ఒక్కటే, మీరు చూసారా లేదా? ఎప్పుడైనా సరే మనం ఈ వేలు ఒక్కటే మాత్రం ఇలా చూపించగలుగుతాం, వేరే వేలు ఏదైనా చూపించగలుగుతామా? సో అక్కడే మనకి తెలుస్తుంది గురువు యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది. చాలామందికి టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క స్టోన్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. మంత్రులు, మినిస్టర్స్ అంటే ఏంటంటే ఒక రాజు దగ్గర ముఖ్యమైనటువంటి సలహాదారులుగా ఇట్లా ఉంటూ ఉంటారు కదా, కలెక్టర్స్. మనం చేసేటటువంటి వృత్తిలో రాణించాలన్నా, రాజకీయంలో రాణించాలన్నా, లేకపోతే వాక్శక్తి ఉండాలన్నా, కొంతమంది ఏమీ తెలియదు, ఏదన్నా నోటితో అంటూ ఉంటే అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి గురుబలం అనేటటువంటిది అంత బాగా ఉంటుందన్నమాట. చాలామంది కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటుంటారంటే సామెత, వాడికి భాగ్యంలో గురువు ఉన్నట్టున్నాడు రా, వాడి పనులు చూడు ఎలా అవుతున్నాయో అని కూడా మనం నిత్య జీవితంలో వింటూ ఉంటాం. సో అంత గొప్ప రత్నం అన్నమాట ఇది. ఈ కనకపుష్యరాగం అనేటటువంటిది గోమూత్రం కలర్లో ఉంటుంది, ఎల్లోయిష్గా ఉంటుంది. సో మనకి ఆ యొక్క గురు మంత్రంలో కూడా ఉండటం జరిగింది. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం.
సో గోల్డిష్ కలర్లో కూడా ఉంటుంది. మనం కనుక సరైనటువంటి రత్నాన్ని చక్కగా పూజ అది చేసి విధి విధానాలతో కొన్ని నియమాలు అవి ఉంటాయి, అవన్నీ పాటించి చక్కగా ఆ రత్నాన్ని ధరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు, అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో పాటుగా చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే గురువు కొంతమందికి పని చేస్తాడు, కొంతమందికి పని చేయడు అని అనుకుంటూ ఉంటారు. కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తప్పిస్తే జనరల్గా గురువు ఇచ్చేటటువంటి వ్యాధులు కానీ లేకపోతే వ్యతిరేక ఫలితాలు కానీ ఒక నార్మల్ కండిషన్లో ఉంచేయటం, లేకపోతే నాలెడ్జ్ అది ఉన్నా కూడా అన్నెసరిగా ఎక్కువ మాట్లాడుతూ ఇతరులు నవ్వుకునేటట్లు చేయటం ఇట్లా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మీ జాతకరీత్యా గురువుకు సంబంధించినటువంటి స్టోన్ కరెక్ట్ స్థాయిలో మీరు గనక పెట్టుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు అవి కలుగుతాయి. దాంతోపాటు గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అత్యంత శుభుడు అనమాట. అంటే అంత తొందరగా సులువుగా మీకు యోగాల్ని కానీ లేకపోతే మంచి పదవులను కానీ మీ యొక్క కోరికలను కానీ కామిత ఫలాలను కానీ ఆయన ఇవ్వటంలో ఎటువంటి సందేహం లేదు. సో అందుకని ఏంటంటే ఈ యొక్క అదృష్ట రత్నాన్ని ధరించాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకొని దాని ప్రకారం ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తానికి చక్కగా పూజ అది చేసుకొని అన్ని రకాలుగా దీన్ని కనుక ప్రాణప్రతిష్ఠ అది చేసుకొని ధరించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో అందరికీ కూడా ఆ గురుగ్రహ ఆశీస్సులు, అదేవిధంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం.